నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలైన వేలంగి, పెదమల్లాపురంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయనకు గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. 2004-2014లో శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. మరోసారి అవకాశం కల్పిస్తే గిరిజన గ్రామాలకు రోడ్ల వసతి, త్రాగునీటి వసతి కల్పిస్తానని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సుబ్బారావు గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు గిరిజన గ్రామమైన పెదమల్లాపురంలో ప్రచారంలో ఈ ప్రజలతో ఇంటింటికి తిరిగి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన ఎక్కడే ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గిరిజన గ్రామాల్లో చాలా నుంచి గిరిజనులు రోడ్లు లేక సరైన వసతులు లేవని చెప్పేసి బాధపడుతున్నారు. అలాగే మీరు ఈవేళ అసెంబ్లీకి 2024లో ఎన్నికైతే ఈ గిరిజన గ్రామాలకు ఎలాంటి సేవలు అందిస్తారు? అందరికీ నమస్కారం. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక అవకాశం ఇవ్వడం అన్నది నిజంగా చెప్పాలంటే అది నా పూర్వజన్మ సుకృతం. నేను ఊహించలేదు తిరిగి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతిపాడు నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పేసి నేను ఊహించలేదు, ప్రజలు కూడా ఎవరు అనుకోలేదు. అయినప్పటికీ కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం మేరకు ప్రతి గ్రామం కూడా సర్వే విధానం కూడా ప్రవేశపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరిని అభ్యర్థిత్వంగా మనం పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన సర్వే విధానంలో తెలుసుకుని మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా కూడా జరిగింది. ఏ గ్రామం వెళ్ళినప్పుడు కూడా గతంలో 2004లో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు 2014లో కూడా నేను పనిచేసిన సందర్భంగా కూడా చాలా గ్రామాలకి చాలా ప్రాంతాల్లో రోడ్లు పోయినాయండి, మంచినీటి సమస్యనండి, ఇల్లు సమస్యనండి, చాలా సమస్యలు పరిష్కరించి కూడా అందరి అభిమానం కూడా పొందిన సందర్భం కూడా జరిగింది. ఈవేళ నాకు ఆ వేళ చేసిన కార్యక్రమ విధానంలో ఈవేళ నాకు ప్లస్ మోసం చెప్పాలంటే ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే సందర్భం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది చాలా మైనస్లో ఉన్నట్టు కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలు అందరూ కూడా చాలా అభిమానంగా ఆప్యాయతగా కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించుకుంటాం, అలాగే సునీల్ గారిని కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకుంటామని చెప్పేసి చెప్పేటటువంటి విధానం కూడా ఉంది. ఇవాళ గిరిజన గ్రామంలో గతంలో నేను చాలా ప్రాంతాల్లో రోడ్లు పోసాను, చాలా చోట్ల మంచినీటి సదుపాయం కూడా కలగజేసిన సందర్భం జరిగింది. చాలా ప్రధానంగా కూడా వేళ పెదమల్లాపురానికి 6 శివార గ్రామాలు ఉన్నాయి. 6 శివార గ్రామాల్లో కూడా మేము పర్యటన చేసే సందర్భం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కొన్ని సమస్యలు చెప్పడం కూడా జరిగింది. మంచినీటి సమస్య కూడా అంతంత మాత్రం ఉందని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించుకుంటూ ముందుకెళ్ళే సందర్భం జరుగుతుంది. అదే కాకుండా మేము ఇల్లు అన్ని కొట్టుకుంటామండి, మాకు ఇల్లు కూడా మంజూరు చేసే అవకాశం కూడా ఇవ్వండి అని చెప్పేసి అడిగిన సందర్భం జరిగింది. తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తప్పకుండా మేము సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చిన సందర్భం కూడా తెలియజేశాం. ఈవేళ రోడ్ల విషయం అంటారా, గతంలో 2004 నుంచి 2009 దాకా ఈ నియోజకవర్గంలో 48 రోడ్లు ఒక ఊరు నుంచి ఒక ఊరికి నేను రోడ్లు పోసే సందర్భం జరిగింది. అదే విధానంలో కూడా ఈవేళ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా రోడ్లు సమస్య. ఈవేళ వేలంగి నుంచి శంకవరం దాకా గతంలో మేము వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో కూడా మాకు మీరు ఏం చేయొద్దండి, మా రోడ్డు మీరు పూర్తి చేయండి చాలు అని చెప్పిన సందర్భంగా ఈవేళ వేలంగి నుంచి శంకవరం దాకా కూడా రోడ్డు కూడా నిర్మించే విధానం కూడా మీరు చూశారు. అతి త్వరలో కూడా రోడ్డుగా పని పూర్తి అవుతుంది. అదేవిధంగా కూడా కొన్ని గ్రామాల్లో కూడా రోడ్డు సమస్య కూడా చెప్పారు. తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కూడా ఎక్కడ కూడా విధానం లేకుండా రోడ్డు లేదని అనిపించుకోకుండా తప్పకుండా పూర్వం ఏ రకంగా పని పూర్తి చేసుకున్నాము అదే విధంగా కూడా తప్పకుండా అందరికీ కూడా చక్కగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే సందర్భం ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా నేను మనం చేస్తున్నాను. ఈవేళ చాలా చిన్న సమస్యలు పాపం ఇక్కడ మరి ప్రధానంగా ఇప్పుడు సర్టిఫైడ్ విషయం కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ మేము అందరూ కూడా ఎస్టీలు ఇవ్వండి, గతం నుంచి కూడా మా సర్టిఫికేట్ విధానం కూడా మాకు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా కొన్ని ఇబ్బంది పెట్టే సందర్భం జరుగుతుంది. కొంతమందికి మాత్రం చాలా తొందరగా మాత్రం అవుతుంది, కొంతమందికి మాత్రం అవుతులేదండి. దాని మీద కూడా ఏ పూర్వం నుంచి కూడా మీకు ఎక్కడ బంధువులు ఉన్నారు, ఎక్కడ చుట్టారు ఉన్నాయని చెప్పేసి అడిగే విధానంలో కూడా చేస్తున్నారు. కొన్ని ఆందోళనలు కూడా మేము సేకరించి తెచ్చుకుంటున్నాం. అయినప్పుడు కూడా ఆ టైం కూడా కొన్ని పట్టడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్న పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధానం కూడా మీరు తప్పకుండా సర్టిఫికేట్లు ఇచ్చే విధానం కూడా తప్పకుండా చేయాలని చెప్పేసి మా దృష్టిలో కూడా పెట్టడం జరిగింది.
దాని మీద కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ఎస్టీలుగా కూడా గుర్తింపబడి ఉన్నటువంటి వారు ఉన్నారో, ఎవరైతే ఇతర ప్రాంతాల్లో బంధుత్వాలు ఉండి అన్ని రకాలుగా కూడా పూర్వం నుంచి కూడా ఒకరికొకరు ఏదో పుచ్చుకోవడం ఇచ్చుకోవడం ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం ఉంటే తప్పకుండా దానికి ఆధారంగా కూడా తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఎస్టీ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో ఒక ఉద్యోగ భద్రత కూడా చేసే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. దాని తగ్గట్టుగా కూడా మరి పార్లమెంటు సభ్యులు మరి సునీల్ గారు కూడా ఒక అభయం ఇచ్చాడైనా రాబోయే రోజుల్లో నేను పార్లమెంటు సభ్యులుగా గెలిస్తే ఒక సంబంధించిన విధానంలో ఒక మేనిఫెస్టో ఒకవేళ ప్రభుత్వాలు పెడతాయి, మేము ఒకవేళ ఈ మేనిఫెస్టో ప్రకారంగా ప్రజలందరూ కూడా మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వ విధానం మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంలో తప్పించి ఈవేళ మన పార్లమెంటు సభ్యులు సునీల్ గారు ప్రత్యేకంగా కూడా 4 ఆటల మీద ఆయన ఒక మేనిఫెస్టో కూడా చెప్పించడం జరిగింది. 400 గ్రామాలను కూడా గుర్తించి 400 కోట్ల రూపాయలు నా ఏమంలో తప్పకుండా నేను పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైతే ఖర్చు పెడతాను, గ్రామాల అభివృద్ధి మనం తీసుకెళ్తానని చెప్పి విధానం జరుగుతుంది. అలాగే చాలామంది చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధానాలు కూడా వాళ్ళకి భవిష్యత్తులో అన్ని విధానాలు కూడా వాళ్ళకి అభివృద్ధి మనలో తీసుకెళ్ళడానికి ఒక ఉద్యోగ భద్రత కూడా కలిగజేసే విధానం కూడా నేను చేస్తానని చెప్పేసి చాలా చక్కగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక ఇండస్ట్రీని కూడా నేను ఇక పెడతాను, అన్ని విధాలు కూడా చదువుకున్న పిల్లలు కూడా అవకాశంగా కూడా నేను పూర్తి చేసే విధానం కూడా మీరు తప్పకుండా చేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పే సందర్భం కూడా నీ వేళ జరిగింది. ప్రతి సమావేశం కూడా ఇదే మాట చెప్తున్నాడు. దయచేసి ఈ వేళ నిజంగా ఆయన పార్లమెంట్ సభ్యుడు మాత్రం గెలడం ఖాయం. ఆయన ప్రత్యేకంగా కూడా మేనిఫెస్టో పెట్టి విధానమే కాకుండా మన కాకినాడ పార్లమెంట్ అన్ని విధాలు కూడా నా వంతు నేను కూడా అభివృద్ధి మనలో తీసుకెళ్తాను, అన్ని గ్రామాలను కూడా అందరి ప్రజల అవసరాలు కూడా తీరుస్తానని చెప్పేసి ఆయన చక్కగా కూడా ఆయన మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఒక విషయం కూడా నేను మనవి చేస్తున్నా, ఏదో ఆయన కూర్చోలేడు, నల్లేడు, పడుకోలేడు అని చెప్పేసి విమర్శించే కార్యక్రమం చేస్తున్నారు. ఈవేళ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. మిగతా ప్రాంతాలు మిగతా రాష్ట్రాల గురించి మనకు అనవసరం, కానీ ఈ పోటీ చేసిన ప్రాంతాలు ఉంటే ప్రజానాయకులు ఎవరన్నా ఈవేళ కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసి సునీల్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు. సొంతంగా నేను నా నిధులు ఖర్చు పెడతానని అదే విధానంలో ఛాలెంజ్ చేస్తున్నా, మేము కూడా ఈ రకమైన కార్యక్రమం చేస్తాను, నేను ఈ నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టుకుంటాను, ఈ కార్యక్రమం చేసుకుంటాను, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ పని చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా చెప్పాలని చెప్పి మనం చేస్తున్నా. అంతే చెప్పించి చేసే వ్యక్తి మీద ఏదో లేనిపోని కౌరులు చెప్పడం, లేనిపోని విధానం మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఆయనకి చాలాగా కూడా ముందు నుంచి కూడా ఒక ఆలోచన ఉంది. కాకినాడ పార్లమెంట్లో 3 సార్లు పోటీ చేసి ఓటమి చెందాడైనా అదే కూడా తెలుసుకుని అన్ని రకాలుగా కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి మనలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సొంత మేనిఫెస్టో కూడా విడుదల చేసి అందరి అవసరాలు కూడా అనుగుణంగా పరిపాలన చేయకుండా సహాయపడాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే కొంతమంది ఏదేదో మాట్లాడే సందర్భం జరుగుతుంది. దయచేసి వేళ మనం చేస్తున్న ఆలోచన ఉంది. కాకినాడ పార్లమెంట్లో 3 సార్లు పోటీ చేసి ఓటమి చెందాడైనా అదే కూడా తెలుసుకుని అన్ని రకాలుగా కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి మనలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సొంత మేనిఫెస్టో కూడా విడుదల చేసి అందరి అవసరాలు కూడా అనుగుణంగా పరిపాలన చేయకుండా సహాయపడాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే కొంతమంది ఏదేదో మాట్లాడే సందర్భం జరుగుతుంది. దయచేసి వేళ మనం చేస్తున్నా, ఎవరన్నా ఉంటే చెప్పండి, ఏ పార్టీ వలన జరగాని ఒక్క సునీల్ గారే కాదు, మేము మీకు సంబంధించిన మేనిఫెస్టో మీ సొంతంగానే చక్క పెడతాను, ప్రజలకి సహాయకాలు చేస్తానని చెప్పేసి మాట్లాడే సందర్భం ఉంటే చెప్తే చాలా సంతోషిస్తాం. అంతే తప్పి చేసేటువంటి వ్యక్తి మీద ఏదో పేర్లు పెట్టేసి ఏదో రకం ఇచ్చేటి మాత్రం అది తగినటువంటి కథ. ఇది ఇప్పటికైనా తెలుసుకోండి. ఈవేళ ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేశాడో, ఈవేళ 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో మేనిఫెస్టో పెట్టి మేము ఎక్కడ రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి కార్యక్రమం చేసే విధానంలో పార్టీ ముందుకెళ్లే సందర్భం జరుగుతుంది. కానీ ఈవేళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 సంవత్సరాలు మీకు అన్ని రకాలుగా ఉపయోగపడి ఉంటే, నేను నిజంగా మీ అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందించుంటే నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడిగేట ముఖ్యమంత్రి ఈవేళ భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రత్యేకంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి ఆయన చేసేటువంటి విధానానికే అంత ఛాలెంజ్గా కూడా ఆయన ఓట్లు అడిగే విధానం కూడా వేళ ప్రజల ముందుకు వచ్చి చెప్పే సందర్భం ఉంది. కాబట్టి అలాగే అడిగేటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేరు. కాంటే సొంతంగా కాదుగా ప్రభుత్వ పరంగా మేనిఫెస్టో పెట్టుకునే సందర్భం జరుగుతుంది. అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పే సందర్భం జరుగుతుంది. నేను అధికారులు చెప్పినటువంటి నవరత్నాల విధానాలు కూడా పూర్తి చేశాను. ఎక్కడా కూడా ఏది అడ్డు లేకుండా అన్ని విధాలు కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా నేను పరిపాలన చేసేటని చెప్పేటి ముఖ్యమంత్రి ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈవేళ 3 పార్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిజంగా కూడా అవి సాధ్యమని చెప్పి అడుగుతున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే పనిచేసాడు.
ప్రతిపక్షంలో 14 సంవత్సరాలు ఉన్నాడు. మరి ఆయన పొద్దుల్లో 14 సంవత్సరంలో ఆయన మేనిఫెస్టో పెట్టిన సందర్భంలో ఏ విధంగా 19 దాకా అయినా ఆ మేనిఫెస్టో విధానం ప్రజలు న్యాయం చేశారని చెప్పేసి ఒక్కసారి గుర్తుంచుకోవాలి. లేదు కదా ఈవేళ చాలా సభలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను 14 నుంచి 19 దాకా మేనిఫెస్టో విడుదల ప్రజలకు హామీ ఇచ్చాను, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఈ కార్యక్రమాన్ని నేను చేశానని చెప్పేసి దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు చెప్పాలి తప్పించి రాబోయే రోజుల్లో నేను ఉద్ధరించేస్తాను, నేను ప్రజలకు అన్ని రకాలుగా అన్ని అవసరాలు తీరుస్తానని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఈవేళ చంద్రబాబు గారు మరి చెప్పే విధానం కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఈవేళ ఏ మాట చెప్పినా ఏ విధానంలో కూడా నమ్ముకున్నప్పుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజల యొక్క అన్ని విధానాలు కూడా నమ్ముకున్నట్టు వ్యక్తి అయినా యావత్తు ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఎదురు చూసే సందర్భం జరుగుతుంది. దయచేసి మా అందరికీ మనం చేస్తున్నా ఈవేళ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రావాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా 2024లో ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి పక్కన చేపడతారని చెప్పేసి ప్రత్యేక అందరికీ మనం చేస్తున్నా. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి దాడి చేస్తున్నారు. ఈ దాడిలో మీరు రేపు ఎలక్షన్కి ప్రజల్లోకి ఎలాంటి ప్రణాళిక తీసుకెళ్తున్నారు? మీ గెలుపుకి ఎలాంటి కారణాలు? దాడికి తగ్గ విధానం అన్నది దాడి చేయడానికి ఏముందండి? ఇప్పుడు వాళ్ళ దగ్గర దాడి కదా చెప్పేది. ఏమి చెప్పినా, ఏ సమావేశంలో చెప్పినా, ఏ విధానంలో చెప్పినా సరే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక అమ్మేసుకున్నాడు, మట్టి అమ్మేసుకున్నాడు, ఏదో బ్రాందీని అమ్మేసుకుంటున్నాడు అని చెప్పే సందర్భం తప్పించి ప్రజలకు ఇచ్చిన హామీ అని ఏం చేయలేకపోయాడని చెప్పి ఒక మాట చెప్పమానండి. నవరత్నాల కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నెరవేర్చలేకపోయాడు, అతను ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో పనికిరాడని చెప్పి ఒక మాట చెప్పానండి. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే. అంతే తప్పించి ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు, బ్రాందీ విధానాలు ప్రైవేట్గా పెట్టేసాడు, ఎందుకు వచ్చిన మాటలండి? అందులో ఏమి చేస్తారు వీళ్ళు? ఏటా మాట్లాడేటి అని చెప్పి ఒక సమావేశం ఏంటి, ఆ సభలో వాళ్ళు మాట్లాడే సందర్భం ఏంటి? ఏమైనా సందర్భం ఉంటే ఆయన చేసే కార్యక్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రజలకు అందించే విధానం కూడా ఆయనక ఇవ్వగాలి. ఎవరికైనా నచ్చకపోయినా ప్రజలు ఈ విధానంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పిన ఉంటే చెప్పాలి తప్పించి ఎప్పుడు చూసినా ఏ సమావేశంలో చూసినా చెప్పాడు కూడా ఆయన ఎవరికో బంధువులకి అందరూ కూడా ఇసుక అమ్మేసుకున్నాడు, ఎక్కడ కూడా లేని రీచ్లను కూడా బంధువులకి ఇచ్చేసాడు, అలాగే అది మట్టి అమ్మేసుకున్నాడు, బ్రాందీ అమ్మేసుకున్నాడు. ఈ తప్పించి ఏమున్నాయండి? అసలు ప్రజలకి ఆయన చెప్పిన కార్యక్రమం ఒక మాట మాట్లాడా ఏ ప్రతిపక్ష నాయకుడైనా సరే కానీ నవరత్నాల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడే సందర్భం కూడా ఏ నాయకుడు కూడా లేదని చెప్పేసి ప్రత్యేకంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2004 విజయం పొందారు, అలాగే 2014 విజయం పొందారు. రేపు 2024 ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు? వాస్తవం చెప్పాలంటే 2024లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం నాకు ఉంటుందని చెప్పి నేను ఊహించలేదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చేటట్టు నేను ఈ నియోజకవర్గాన్ని శాస్త్రప్పుడు అయిపోయినట్టే లెక్క. ప్రజల మాటలు చెప్పే విధానమే కాకుండా అనుకోని రీతిలో నాకు ఈ అవకాశం వచ్చింది, నా దశ తిరిగిందని చెప్పి చెప్పడానికి అంత వేరే తార్కాణం ఏమీ లేదు. కాబట్టి నేను తప్పకుండా శాస్త్రప్పుడు అవుతాను, దానికి ఎటువంటి ఆలోచించే పరిస్థితి లేదని చెప్పి మనం చేస్తున్నాం. ఈ గిరిజన సంబంధించినటువంటి సప్లాన్లో అండి చాలా కాలం బట్టి వాళ్ళందరికీ ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకోవాలి పెదమల్లాపురం అని చెప్పేసి గతం నుంచి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వ విధానం కూడా నా ఏమలో కూడా నేను ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకున్న సందర్భం జరిగింది. మరి 19లో అధికారంలో రాకపోవడం వల్ల కూడా అది వెనకపోయిన సందర్భం జరిగింది. మరలా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా కూడా ఇక్కడ ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 2004లోను 2014లోను అలాగే రేపు 2024లో హ్యాట్రిక్ విజయం సాధిస్తారని చెప్పేసి వరిపొల సుబ్బారావు గారు చెప్తున్నారు. అలాగే ఈరోజు శంకవరం మండలం పెదమల్లారంలో ఈయన ఇంటింటికి ప్రసారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాలైన శివారు గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి. ఈ 6 గ్రామాలకు కూడా త్రాగునీరు అలాగే రోడ్లు కూడా సౌకర్యం కల్పిస్తాను, అలాగే సప్లైన్ విధానం కూడా వారికి ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్, పెదమల్లాపురం నుండి.